అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు వివిధ పార్టీల వాళ్ళని పిలిచి 2024 ఎలక్షన్ సంబంధించి కానీ ఆ తర్వాత కానీ ఓటర్ లిస్టులకు సంబంధించి కానీ పోలింగ్ ప్యాటర్న్స్ గురించి కానీ ఎటువంటి అనుమానాలు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ చర్చించాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను, మా పార్లమెంటరీ పార్టీ లోక్సభలో నాయకులు మిథున్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు బేలాసి చంద్రశేఖర్, వివిధ పార్టీ ఫంక్షనర్స్ తో కలిసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో 2024 ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్ లో ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో వీవీప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారం డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాక్స్ కి ఈవీఎం కౌంటింగ్ కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ ఛార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగడం జరిగింది. పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ 80% ఉంటే కౌంటింగ్కి వచ్చేసరికి బ్యాటరీ ఛార్జింగ్ 40 రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ 98% సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ 6 PM పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. అది సుమారుగా 4 కోట్ల ఓట్లలో 51 లక్షల ఓట్లు ఆఫ్టర్ 6 PM జరిగిన పోలింగ్ లో వచ్చింది. దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా కొన్ని పర్టికులర్ గా మేము అడిగిన వాటన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు. వీవీప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయడానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా 6 తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. నియోజకవర్గం డేటా తెప్పించుకుంది. ఇంకొక అంశం 2014, 2020 కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ గా కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చి చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నియోజకవర్గం నుంచి ఓటర్ డేటా తెప్పిస్తామని చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్య ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్ల నమోదు, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.